ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊరిలో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వార్డు మెంబర్గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊరిలో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన, ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ని అప్పచెప్పి పంపించే పరిస్థితి. ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మనోళ్ళు మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు.